హాయ్ హాయ్ గైస్. గైస్. సో ఈ రోజు మనం దురంధర్ 2 సాంగ్ రియాక్ట్ చేయబోతున్నాం. సో ఎలా ఉందో డైరెక్ట్ చూసేద్దామా? انا بحر عليا وانت يدا مديرك بعيد ما نبكي عليك لا اسهر لا ميمون العب والزين وديدي అసలు ఈయన అంతమంది చచ్చిపోయింటారు, ఆయన నవ్వుతూనే ఉంటాడు. పాపం ఎంత మంచి రేలంగి మావయ్య అంటే ఈ సినిమాలో రేలంగి మావయ్య అంటే ఈయన. ఈ ఎడార్లో వాళ్ళు అసలు పాపం మంచోళ్ళు కానీ ఇట్లా అయిపోయారు అని చెప్పారు. వీళ్ళు నమ్ముతారు, కసాయి గొర్రెలు నమ్ముతారు బాబు. ఎంత ముందు వచ్చి ఇట్లా నవ్వుతూనే ఉంటాడు. Look who's back like they never left. They see a gangster and a gentleman kicking the door big as the ball. అట్లా అంత ఆ ఫస్ట్ పార్ట్ లో అక్షయ్ ఖన్నా వచ్చినప్పుడు అంత స్టైల్ గా రాలేకపోతుండే కానీ, అంత ఇంపాక్ట్ అనిపించట్లేదు. బట్ సినిమాలో వేరేలా ఉంటది. బట్ ఇప్పుడు యాజ్ సాంగ్ చూస్తుంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది. సినిమాలో ఓకే ఫ్లో లో కొట్టుకోపోయింది అంటే. ఇప్పుడు అంటే అక్షయ్ ఖన్నా వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తది, ఒక ఆరా అట్లా, ఆ స్వాగ్, ఆ ఫీలింగ్ ఈ సినిమాలో ఉంటది, వీడికి ఆరా ఉంటది కానీ. బట్ ఇప్పుడు అదంతా చూడడం వల్ల ఇందులో తక్కువ అనిపించిందో ఏంటో గానీ, వాడికి ఉన్నంత స్వాగ్ వీడికి అనిపించలేదు నాకు. Just in the hands of Allah. This is so magical. You better know what you want, what you asking for. انا بحر عليا وانت يدا مديرك بعيد ما نبكي عليك لا اسهر لا ميمون العب والزين మరి దీనిలో ఫస్ట్ లో పెట్టినప్పుడు ఈ గన్నులు ఇవన్నీ పెట్టలేదు మరి వాడికి. వచ్చినప్పుడు అక్షయ్ ఖన్నా వచ్చినప్పుడు వీడికి మాత్రమే పెట్టిండు ఎందుకు మరి. కానీ ఈయనకి ఎన్ని పెట్టినా నాకైతే అసలు నాకు అది మైండ్ లోంచి పోవట్లేదు. కొంచెం ఇది ఇంకా హైలైట్ చేద్దాం అని చెప్పి పెట్టారు. బట్ ఇట్లా గన్స్ ఇవన్నీ. అవును, انا بحر عليا وانت يدا مديرك بعيد ما نبكي عليك لا اسهر لا ميمون العب والزين ఇదంతా ఏదో కొరియోగ్రాఫ్ ఆల్రెడీ కొరియోగ్రాఫ్ చేసి ఎట్టినట్టుంది. అది ఫస్ట్ దాంట్లోనేమో వాడు యాక్చువల్గా వాళ్ళ బీట్ వాళ్ళ కటప్ మూమెంట్ వచ్చేసినట్టుంది. ఇదంతా చూసి ఇదంతా కొరియోగ్రాఫ్ చేసి తను వస్తా నిలబడండి. కానీ నేను రణ్వీర్ సింగ్ వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన డాన్స్ వేస్తాడు, చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా అట్లా వేస్తాడు అని చెప్పి అనుకున్నా. అసలు ఏం లేదు. ఇదే డాన్స్ మూమెంట్. మేబీ మనకు యాక్చువల్గా అది వినకపోయి ఉంటే మేబీ ఇది కూడా మంచిగా అనిపించేది కానీ. బట్ అది ఆల్రెడీ ఒక సెట్ చేశాక మనకి ఈ సాంగ్ అది షేరబుల్ వచ్చేది. దాంట్లో మనకి యాక్చువల్ అర్థం కాదు కానీ బాగుంటది. బట్ అది సెట్ చేసినప్పుడు స్టాండర్డ్స్ ఇది కూడా మంచి సాంగ్. లైక్ ఇండియన్ కూడా చాలా బాగుంది. నాకు అనిపించింది ఏంటంటే కావాలని, అంటే ఈయన ఆర్టిఫిషియల్, ఇప్పుడు నార్మల్ గా అయితే ఆర్టిఫిషియల్ బలోజే కదా, ఏదో ఒక స్పై లాగా. సో మేబీ అలానే చూపించారేమో, డల్ గా డిసప్పాయింటెడ్ గా అనే ఫీలింగ్ వస్తుంది. అంత పెద్ద ఇష్టం లేదనా, ఇష్టం లేదనా. ఇష్టం లేదు. నాకేమనిపించింది అంటే నాకేమనిపించింది చెప్తారు. నాకేమనిపించిందంటే ఇతన్ని ఇప్పుడు ఫస్ట్ టైం బలోచ్ చేస్తున్నారు. సో అందుకే ఈ సెలబ్రేషన్ ఇంకొక వేరే రేంజ్ లో సెలబ్రేషన్ చేస్తున్నారు. అంటే గన్నులు కాల్చడం ఇట్లా. అతనికి ఆల్రెడీ బలోచ్, అతను నాలుగు బలోచ్ జస్ట్ వాళ్ళ ఊరికి వచ్చాడు అంతే. ఊరికి వచ్చినప్పుడు సెలబ్రేషన్ అంతే, ఊరికి వచ్చిన సెలబ్రేషన్. కాబట్టి ఫస్ట్ టైం బలోచ్ అవుతున్నాడు. సెలబ్రేషన్స్ ఓకే. నాకు రణ్వీర్ సింగ్ ఫేస్ లో, ఇప్పుడు అక్షయ్ ఖన్నా ఫేస్ లో ఉన్నంత
ఆరా కనపట్లేదు, అంటే వాడు బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేసుకుంటూ ఇతను ఎంజాయ్ అంత పెద్దగా ఎంజాయ్ చేస్తున్నట్టు రణవీర్ అనిపించలేదు, సింగ్ అంత ఎంజాయ్ చేయకుండా అట్లా అట్లున్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే నవ్వుతున్నాడు, బట్ అంత ఎంజాయ్ చేస్తున్నట్టు సో అనిపించలేదు. నేను అదే అనుకున్నా, ఈయన స్పై లాగా వచ్చాడు కాబట్టి ఈయనకి ఇష్టం లేదు కాబట్టి మేబీ అందుకే అట్లా ఉన్నాడేమో. డాన్స్ కూడా వేయట్లేదు, డాన్స్ చేయట్లేదు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ సాంగ్ సాంగ్ వైజ్ అయితే నాకు ఫస్ట్ సాంగ్ నచ్చింది. ఆ ఫస్ట్ సాంగ్ కొరియోగ్రఫీ సెట్ అవుతుంది. కొరియోగ్రఫీ ఏముండదు, వాళ్ళందరూ ఏదో డాన్స్ చేస్తున్నారు, డాన్స్ జస్ట్ వీడు ఇచ్చే ఒక మూమెంట్ మొత్తం సినిమా రేంజ్ లో ఉంటది. అంటే ఆ డాన్స్ కి ఆ మ్యూజిక్ కి సూట్ అవుతుంది. కానీ నాకు అదే మేబీ ఇది కొంచెం ఇది కూడా కొరియోగ్రఫీ అంతా బాగుంది, కానీ మేబీ అది ఆల్రెడీ మైండ్ లో మనకు ఒక రేంజ్ లో ఫిక్స్ అయిపోయాక రీక్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అంత అనిపించట్లేదు. బట్ సాంగ్ అయితే సాంగ్ బాగుంది, సాంగ్ బాగుంది. దీది అంటే ఎవరు? దీది అంటే నాకు తెలిసి దీది మీనింగ్ ఇన్ తెలుగు అక్క అంటారు దీది అని. ఓకే, ఎల్డర్ సిస్టర్. ఓకే ఓకే, అంటే అక్కని దీది అంటారా? ఓకే ఓకే, నేను ఇంకా వదిన అట్లా అనుకున్నా కదా. వదినని బెహన్ అంటే చెల్లి, అక్క చెల్లి. బెహన్ అంటే అక్క చెల్లికి వస్తుంది, వస్తుంది అక్క చెల్లెలని అర్థం. దీది అంటే నేను ఇంకా అనుకున్నా, దీది అంటే నేను ఇంకా వదిన అనుకున్నా, కానీ దీది అంటే వదిన కాదు, దీది అంటే అక్కనా? బాబు ఈ మీనింగ్ అర్థం. దీది అంటే అక్కనే, దీది అంటే అక్క. ఓకే, అంటే ఓకే తోబుట్టు లేదా గౌరవప్రదంగా గౌరవప్రదంగా పరిచయం ఉన్న స్త్రీలని పిలవడానికి దీది అండి. ఓకే సర్లే, ఓకే. నానార్థాల్లో అక్క కూడా వస్తుంది, అక్క ఇవన్నీ వస్తాయి, కానీ బట్ పెద్దోళ్ళని అట్లా పిలుస్తారు అనమాట, అంటే రెస్పెక్ట్ చేయడానికి దీది అని చెప్పి. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ సాంగ్, మంచి సాంగ్, చాలా బాగుంది, నాకు షేర్ అయిపోవచ్చు. ఓకే, ఈ సాంగ్ మీద రియాక్షన్ ఇదనమాట మాది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఫస్ట్ సెకండ్ ఈ 2 సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.